కడప కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సచివాలయ హెల్త్ అసిస్టెంట్ విజయ్ కుమారి మృతికి పని ఒత్తిడే కారణమని ఉద్యోగులు మండిపడుతున్నారు. పని విషయంలో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విపరీతమైనటువంటి పని ఒత్తిడి కారణంగా కడప నగరంలో ఉన్నటువంటి గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ ఏదైతే విజయ్ కుమారి మరి మృతి చెందారని చెప్పేసి ఆరోపణలు అందుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, అందరూ ఆమెకి నివాళులు అర్పిస్తూ ఏదైతే కడప సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఎలా మరణించింది, అసలు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంటి విజయ్ కుమారి ఏ విధంగా మరణించిందని మీరు అనుకుంటున్నారు? పని భారం ఎక్కువగా ఉందండి మాకు. అది మేము గతంలో కూడా సార్ వాళ్ళకు తెలుపుతున్నామండి మేము. ఎందుకంటే మాకు రెండు విధాలు, మా మదర్ డిపార్ట్మెంట్ వేరు, మాకు కార్పొరేషన్ తరఫున వచ్చే రెండు పని ఒత్తిళ్లకు మాకు ఇస్తున్నాను. మూడు క్లస్టర్లు మాకు అప్పచెప్పేసి ఆ 3 క్లస్టర్లకు ఉండే సర్వేలు మీరే జరపాలని చెప్తున్నారు. మాకు మా డిపార్ట్మెంట్ తరఫున మాకు 14 యాప్స్ ఉన్నాయండి. మాకు యాప్లు మేము అవి చేసుకొని మాకు అసలు టైం సరిపోవట్లేదండి. మాకు అది ఒక పని భారం, ఇది ఒక పని భారం. మేము ఖచ్చితమైన పని అనేది మేము చేయలేకపోతున్నామండి. ఒక గర్భవతి దగ్గర కనీసం ఒక 20 నిమిషాలు మాకు పడుతుందని మాట్లాడదు. అలాంటి ఏదో ఇంగ్లీష్ వాళ్ళు హాయ్ హలో బాయ్ అన్నట్లుగా పరిస్థితి అయిపోతుందండి. కనిపించినామా వెళ్ళిపోయినామా వచ్చినామా అని ఉంటున్నాం, కానీ మేము సర్వీస్ అనేది పూర్తిగా ఇవ్వలేకపోతున్నామండి. ఎందుకంటే మాకు ప్రెజర్ అట్లా ఉందండి. ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి 2 విధాలుగా వర్క్ చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా మదర్ డిపార్ట్మెంట్ పని మాకు అప్పచెప్తే మాకు చాలా బాగుంటుందని మా ఆలోచన అండి. చెప్పండి అమ్మా, ఎలా చనిపోయింది? విజయ్ కుమారి అక్క శనివారం రోజు ఉద్యోగం చేసేసి ఇమ్యునైజేషన్ ఉంటుంది సార్ సాటర్డే మాకు. ఆ చేసి ఇంటికి లంచ్కి వచ్చారు. పాత కడపకు పోయి బాక్స్ రిటర్న్ చేసి లంచ్కి ఇంటికి వచ్చారు. ఇక్కడున్న అధికారులు వచ్చేసి 4 గంటల 40 నిమిషాల వరకు అక్కను ఫోన్లలో వేధించినారంట. వాళ్ళ కూతురు అయితే ఎట్లా ఏడుస్తుందంటే అట్లా ఏడుస్తుంది. నేను చెప్తున్నా, కాల్ చేసి చెప్తున్నా, లొకేషన్లో ఫోటో కూడా పెట్టినారంట. ఈ పనిలో ఉన్నాము, రాలేకపోయినాము, పరిస్థితి ఇది సార్ అని. నువ్వు కథలు చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పేసి వేధించినారంట సార్. 4:40 వరకు. తర్వాత 6:30-7 వరకు తను మానసికంగా కానీ శ్వాస తీసుకోలేక చాలా ఇబ్బంది పడిపోయేసి టాబ్లెట్స్ వేసేసి నెబులైజర్ పెట్టిన తర్వాత కొంచెం రిలాక్స్ అయినట్ట. కానీ మళ్ళీ తనేమో ఆ టెన్షన్లోనే ఉండిపోయేసి నైట్ మిడ్-నైట్ 12:45కి తను పూర్తిగా కాన్షియస్ లేకోకుండా మోషన్ వస్తుంది, అది వస్తుందని చెప్పేసి భయంతోనే నాకు ఇట్లా జరిగిపోయింది, నా ఉద్యోగం ఉంటుందో ఉండదో అనే టెన్షన్తో, నాకు ఇంతకుముందు కూడా ఇట్లనే జరిగింది, జీతం రాలేదు, నా బాధ, నా కుటుంబ పరిస్థితి ఏందని చెప్పేసి ఆందోళనతో ఎక్కువైపోయేసి 3:40 నిమిషాలకి అక్క ప్రాణం వదిలేసింది. 108 కాల్ చేసి వచ్చే లోపలే ప్రాణం వదిలేసింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఇలా వాలంటీర్కి సంబంధించినటువంటిది కానీ ఏదో సచివాలయ ఉద్యోగులు మృతి చెందారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి తమకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.